హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1579. ఈరోజు డేట్ 17th July 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ T200 అనే ఒక TWS బడ్స్ని తీసుకురాబోతున్నారు ఈ మంత్ 24వ తారీఖున. సేమ్ మనకి రియల్మీ 15 సిరీస్ కూడా అదే రోజు లాంచ్ కాబోతుంది కదా. సో అదే లాంచ్లో మనకు ఒక TWS బడ్స్ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ T200 అనే సిరీస్ మీకు ఇంతకుముందు T100 అని రకరకాలు వచ్చినాయి కదా. అప్పుడు అవన్నీ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు లూట్ డీల్స్ లాగా వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా మీకు ఫ్యూచర్లో ఇవే లూట్ డీల్స్ లాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రియల్మీ 15 సిరీస్ గురించి ఇంకొక న్యూస్ ఏంటంటే, రియల్మీ 15 Pro ఏదైతే ఉందో దాని బాక్స్ ప్రైస్ ఈరోజు 40,000 దాకా ఉందని చెప్పి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీని ప్రకారం నేను అనుకోవడం దీని బేస్ మోడల్ ప్రైజే 30,000 దాకా పెట్టే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 3x ఆప్టికల్ జూమ్, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్, ఇదంతా బాగానే ఉంది. కర్వ్డ్ AMOLED, క్వాడ్ కర్వ్డ్ AMOLED, 144Hz అంతా బాగానే ఉంది. బట్ దీంట్లో ఉండే ప్రాసెసర్ Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఒకవేళ వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్లో పెడితే అక్కడ వీళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లము స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్లో కనిపిస్తుంది కదా. సో వీళ్ళు మెయిన్గా కెమెరాస్, ఆబ్వియస్గా కెమెరాలు బాగుండొచ్చు, ఆ ఫోన్ ఏమో టెస్ట్ చేయలేదు, చూడలేదు, కానీ కెమెరాలు బాగున్నప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ అనేది దానికి స్నాప్డ్రాగన్ 8s Gen 4కి స్నాప్డ్రాగన్ 7 Gen 4కి కంపారిజన్ చేయడం అంటే కొంచెం టఫ్ అయ్యేలాగే ఉంటుందన్నమాట. సో రియల్మీ వాళ్ళు కొంచెం తగ్గి ప్రైస్ మంచి ప్రాపర్ ప్రైజింగ్లో పెడితేనే వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 30,000 రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది మరొక బిగ్ బిలియన్ డేస్ ఫోన్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. రియల్మీ వాళ్ళ స్ట్రాటజీ జనరల్గా అలాగే ఉంటుంది, మీకు తెలుసు. 30,000 పెడతారు, ఒక 1 మంత్లో మీకు ఏదో ఒక సేల్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో, 25,000, తర్వాత 20,000, తర్వాత 22,000 ఇలా పెడుతూనే ఉంటారు. ఆబ్వియస్గా మనకి తెలిసిన విషయమే. సేల్స్ అప్పుడు తీసుకోవడం బెటర్. కెమెరాలు బాగుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్కి సంబంధించిన గూగుల్ Pixel 10 సిరీస్ అనేది ఆగస్టు 20వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కనిపించింది. ఈ గూగుల్ Pixel 10 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, Pixel 10 అలాగే Pixel 10 Pro. ఫోల్డ్ కూడా వస్తుందా లేదనేది మనకు ఆ రోజు తెలుస్తుంది. అయితే ఈసారి ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే, గూగుల్ Pixel 10 సిరీస్లో వాడబోతున్న Tensor G5 ప్రాసెసర్ ఏదైతే ఉందో అది TSMC మేక్ అనమాట. సో ఇప్పటివరకు మనకి సామ్సంగ్ మేక్లో మనం చాలా ప్రాబ్లమ్స్ గ్లోబల్గా ఫేస్ చేశారు. బట్ ఈసారి తయారు చేసేది TSMC కాబట్టి ఆబ్వియస్గా పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ద సేమ్ టైం కెమెరా డిపార్ట్మెంట్లో కూడా హ్యూజ్ చేంజెస్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ISP చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి చూడాలి మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే గూగుల్ ఈరోజు మన ఇండియాలో ఇంకొక గుడ్ న్యూస్ని, అతిపెద్ద స్టెప్ని వేసింది. గూగుల్కి మన ఇండియాలో ప్రజెంట్గా 21 అఫీషియల్ సెంటర్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉంది. ఈ 21 సర్వీస్ సెంటర్స్లో మీకు 1 డే అంటే అలా పోగానే రిపేర్ చేసి 1 డేలోనే ఇస్తామని చెప్తున్నారు. బట్ ఇంకో విషయం తెలుసా మీకు, మన ఇండియాలో గూగుల్కి దాదాపు 82 పార్ట్నర్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మీకు F1 సొల్యూషన్స్ ఏదో ఉంటుంది, అది చాలా పాపులర్. F1 సొల్యూషన్స్వి మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా 3-4 ఉన్నాయి, తెలంగాణలో కూడా 3-4 ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుంటే ఇండియాలో 81 F1 సొల్యూషన్స్ ఉన్నాయి. ఇన్ని గూగుల్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అనమాట. బట్ వీరు ఈరోజు అనౌన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 1 డే రిపేర్ అనేది ఓన్లీ 21 అఫీషియల్ సర్వీస్ సెంటర్స్లో మాత్రమే జరుగుతుందన్నమాట. సో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మాత్రమే ఆ సర్వీస్ 1 డే రిపేర్ అనేది అవైలబుల్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇది చాలా పెద్ద మూవ్, ఎందుకంటే గూగుల్ రీసెంట్గా మన ఇండియాలో గూగుల్ అఫీషియల్ స్టోర్ని మన ఇండియా తీసుకొచ్చింది. అఫీషియల్ స్టోర్ తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు సర్వీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇవి ఆల్రెడీ మనకు తెలియదు, అసలు 80 సర్వీస్ సెంటర్లు ఇండియాలో ఉన్న సంగతి చాలా మనకు తెలియదు. సో అఫీషియల్ గూగుల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, నేను కావాలంటే లింక్స్ ఇస్తాను, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫ్యూచర్లో మీకు గూగుల్ Pixel 10 సిరీస్ కానీ 9 సిరీస్ కానీ ఇంకేదైనా సిరీస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సర్వీస్ సెంటర్స్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి థామ్సన్ నుంచి, థామ్సన్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో మినీ QD LED టీవీని లాంచ్ చేశారు. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 65 ఇంచెస్, ఒకటేమో 75 ఇంచెస్. 65 ఇంచెస్ ప్రైస్ ఏమో వీళ్ళు 62,000 పెట్టారు, 75 ఇంచెస్ ప్రైస్ ఏమో 96,000 పెట్టారు. ఇవి జనరల్గా మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇలాంటి సేల్స్ అప్పుడు చాలా మంచి డిస్కౌంట్లు వస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా నేను మీకు ఒక డీల్ కూడా షేర్ చేసినట్టు గుర్తుంది. అండ్ దీంట్లో మీకు 120Hz రిఫ్రెషర్తో పాటు దీంట్లో 108 స్పీకర్స్ ఉంటాయంట, 108 వాట్ అవుట్పుట్ వచ్చే స్పీకర్స్ ఉంటాయంట. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి
నుంచి వివో వాళ్ళు మన ఇండియాలో వివో V60ని ఆగస్టు 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు కదా. సో ఈ ఫోన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ ఫోన్ చుట్టానికి ఎగ్జాక్ట్గా మీకు రీసెంట్గా వివో వాళ్ళు లాంచ్ చేసిన వివో X200 FE లాగే ఉంటుంది. డైమెన్షన్స్ అలాగే స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుందని తెలియదు, కానీ దాని డిజైన్ దాదాపు దాంట్లో ఉన్న చాలా ఫీచర్స్ ఇది అడాప్ట్ చేసుకుంటుంది, ఇంక్లూడింగ్ జైస్ ఆప్టిక్స్ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. అండ్ కెమెరా సెటప్ అంతా సేమ్ టు సేమ్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ వరకు కెమెరా ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఏంటంటే ఒకటి మీకు దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు, ఇంత డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కూడా దాదాపు సేమ్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈరోజు తెలిసిన న్యూస్ ప్రకారం వివోకి సంబంధించిన ఆరిజిన్ వాయిస్ ఏదైతే ఉంటుందో ఇది కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఎగ్జాక్ట్గా చైనాలో ఉండే వర్షన్ అయితే కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది చైనీస్ ఫీచర్స్ని ఇండియాలోకి అయితే తీసుకొస్తుంది అనమాట. అంటే ఏవైతే పాపులర్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ V60లో మనం చూడబోతాం. ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట ఆరిజిన్ వాయిస్తో రాబోతున్న ఫోన్, బట్ పేరు మాత్రం ఫన్ టచ్ వాయిస్ అనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఆరిజిన్ వాయిస్ ఫీచర్స్ని ఇది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఒక బిగ్ న్యూస్ అండ్ బంపర్ ఆఫర్. ఈరోజు ఆల్రెడీ నేను మీకు ఒక షార్ట్ వీడియో చేశాను, ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీకి సంబంధించిన ప్రో వర్షన్ని 1 year పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఎవరైనా సరే, ఏ ఎయిర్టెల్ యూజర్ అయినా వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఫైబర్ వాడాల్సిన అవసరం లేదు, ప్రీమియం ప్లాన్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎయిర్టెల్ యూజర్ అయితే చాలు. మీరు డైరెక్ట్గా మీ ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ రివార్డ్స్ అనే సెక్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర మీరు డైరెక్ట్గా వాడేది ఎయిర్టెల్ సిమ్ కాదనుకోండి, ఇంట్లో ఎవరిదో మదర్దో ఫాదర్దో బ్రదర్దో సిస్టర్దో ఉంటుంది కదా, సో వాళ్ళ అకౌంట్తో అయినా మీ ఫోన్లో లాగిన్ అయ్యి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ నేను అందరూ చెప్పాల్సింది మర్చిపోయాను. బట్ ఎనీవేస్, ఇంట్లో ఎయిర్టెల్ సిమ్ ఉంటే చాలు, మీరు ఈ పర్ప్లెక్సిటీకి సంబంధించిన ప్రో వర్షన్ని 1 year పాటు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పర్ప్లెక్సిటీకి సంబంధించిన ప్రో వర్షన్ 1 year ఎంత తెలుసా? $200 అంటే నియర్లీ 17,000 1 year మెంబర్షిప్ ఫ్రీగానే ఇస్తారు. అండ్ మీరు ఎలాంటి యూపీఐ ఐడీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఆటోపేలు కూడా సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఎయిర్టెల్ యూజర్ అయితే చాలు. ఈ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళతో కొలాబరేషన్తో తీసుకొచ్చారు. అలాగే నేను మీకు మొన్న గూగుల్కి సంబంధించిన AI Pro సబ్స్క్రిప్షన్ గురించి కూడా మీకు వీడియో చేసి పెట్టాను. సో ఇవి స్టూడెంట్కి ఉపయోగపడేవి, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ AI Pro కానీ ఇది కూడా మీకు ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి రెండు ఇంత మంచి ఇన్ఫర్మేషన్లు ఇచ్చాను కదా, మీరు కనీసం షేర్స్ అన్న కొట్టాలి కదా. ఒక 10 మందికి మీ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్ కోసమే కదా, స్టూడెంట్స్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషనే కదా, ఆ స్టూడెంట్స్ కన్నా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని క్లెయిమ్ చేసుకుంటారు. చాలా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ కాబట్టి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ సిరీస్ అంటే iPhone 17 సిరీస్లో ఓన్లీ ఒకే ఒక్క మోడల్లో టైటానియం ఫ్రేమ్ని వాడబోతుంది. అదే కొత్తగా లాంచ్ చేయబోతున్న iPhone 17 ఎయిర్, ఈ ఎయిర్ మోడల్లో మాత్రమే టైటానియం ఫ్రేమ్ని వాడబోతుంది. మిగతా 3 మోడల్స్లో మాత్రం అల్యూమినియం ఫ్రేమ్కి షిఫ్ట్ కాబోతుంది. సో నాకు తెలిసి ఇది కాస్ట్ కటింగ్ కోసం నేనైతే అనుకున్నాను. టైటానియం ఫ్రేమ్ చాలా కాస్ట్లీ కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళు ఓన్లీ కొత్త మోడల్ ఏదైతే వీళ్ళు తీసుకొస్తున్నారు, ఎయిర్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. వీళ్ళ ఎంటైర్ లైనప్లో ఇదే కొత్త మోడల్ కాబట్టి సో దీనికి అలాంటి టైటానియం ఫ్రేమ్ని స్టిక్ చేసి నెక్స్ట్ జనరేషన్ దాన్ని కూడా తీసేస్తారేమో, బట్ ఈ సంవత్సరం మాత్రం ఎయిర్లో మాత్రమే మీకు టైటానియం ఫ్రేమ్ ఉంటుందంట. మిగతా 3 మోడల్స్లో మాత్రం అల్యూమినియం ఫ్రేమ్తో వెళ్ళబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ నాకు ఒప్పో నుంచి కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఒప్పో వాళ్ళు హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో బ్రేకింగ్ న్యూస్ అయింది, ఆల్రెడీ వీళ్ళు వాడుతూనే ఉన్నారు కదా హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఓన్లీ వీళ్ళు ఒప్పోలో ప్రీమియం ఫోన్స్కి మాత్రమే హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ వాడబోతున్నట్ట గ్లోబల్గా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒప్పో బ్రాండింగ్లోనే OnePlus ఉంటుంది, బట్ OnePlus నెంబర్ సిరీస్లో మాత్రం ఈసారి మనం హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ని చూసే అవకాశం లేదని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, అఫీషియల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ అనేది ఓన్లీ వీళ్ళు ఒప్పో ప్రీమియం ఫోన్స్ అంటే నాకు తెలిసి ఫైండ్ సిరీస్లో మాత్రమే వాడతారు. మిగతా ఎక్కడ కూడా వీళ్ళు ఈ హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ని వాడరు. సో ఇక్కడ కొంచెం గుడ్ న్యూస్ ఉంది, ఒకటేమో బ్యాడ్ న్యూస్ ఉంది. OnePlusలో కెమెరాలు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాయేమో వీళ్ళు వేరే కొలాబరేషన్తో వెళ్తే, ఆర్ఎల్స్ ఉన్నది కూడా పోతుందేమో, అది కూడా చెప్పలేము మనం. ఇదంతా ఏంటనేది వెరీ సూన్ మనకి నెక్స్ట్ జనరేషన్ OnePlus ఫోన్ అనౌన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో కూడా మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఏసర్ సంబంధించిన 32 inches HD టీవీ, గూగుల్ టీవీ, ఇది రెగ్యులర్గా 10,000 దాకా ఉంటుంది, అరౌండ్ 7,000కి వస్తుంది. సూపర్ డీల్. మీకు ఒక ఎంట్రీ లెవెల్లో 32 inches HD టీవీ కావాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి డీల్ అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా చాలా రకాల డీల్స్ ఇంకా స్టిల్ చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను.
చేస్తాను, వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు నెంబర్ ఫైండర్ అని ఒక యాప్ ఉంది. అంటే మీకు టైం పాస్ పజిల్స్ అనమాట. మీకు అందులో ఒక నెంబర్ మిస్ అవుద్ది, జస్ట్ లైక్ సుడోకు లాగా ఉంటుంది అనుకుంటా. సో ఫ్రీగా ఉంది, ₹110 ఏముంది దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. వీడియోస్ లైక్ చేయండి. ఈరోజు నేను మీకు మొత్తం ఒక 8 టెక్నోస్లు చెప్పాను, ఒక డీల్ చెప్పాను, అలాగే ఒక యాప్ చెప్పాను, మంచి ఇన్ఫర్మేషన్లు 2 చెప్పాను. ఒకటి మీకు స్టూడెంట్స్ కోసం గూగుల్ ఏఐ ప్రో, రెండోది పర్ప్లెక్సిటీ. ఈ 2 కూడా ఎక్సలెంట్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అనమాట, ఫ్రీగా వస్తున్నాయి. రెండింటికి కలిపి ₹30,000 సేవ్ చేసుకోవచ్చు. మీరు ₹37,000 సేవ్ చేసుకోవచ్చు టెక్నికల్గా చెప్పాలంటే. ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.